జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎలా జడ్పీటీసీ ఎలక్షన్ లో ప్రజాస్వామ్యం కూని అయ్యింది అది ఇది మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? అవసరండి. నా పేరు ప్రదీప్ కుమార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద కానీ ప్రజా పోరాటాల మీద కానీ ఆయన అంటూ ఎప్పుడు కూడా ముందుకు వచ్చింది లేదు. కానీ హాస్యాస్పదమైనటువంటి ఒక పదాన్ని ఆయన వాడాడు, ప్రజాస్వామ్యం కూని అయ్యిందని చెప్పని. గత 5 సంవత్సరాల పరిపాలనలోని ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ని, రౌడీజాన్ని, అనేక అంశాల మీద ఆయన వ్యక్తిగతంగా ఉపయోగించుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా మీకు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నాడు గత చరిత్ర తిరిగేసుకుంటే 25 సంవత్సరాలు, ఈ 25 సంవత్సరాల్లోని పులివెందుల్లో ఏ రోజైనా జడ్పీటీసీ ఎలక్షన్లు జరిగాయా? మీరు నిజంగా ఏంటి మీకున్నటువంటి మన పులివెందులలోని ఒక 25-30 జడ్పీటీసీలు ఉన్నటువంటి ఎనామినస్ గా మీరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, అవునా కాదా? అప్పుడు ప్రజాస్వామ్య ఎన్నికలు మీకు గుర్తు రాలేదా? ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ నిజంగా దీన్ని హస్తగతం చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు చేసుకోలేరా? వీళ్ళు ప్రజాబద్ధంగా ప్రజానాయకత్వానికి అనుకూలంగా, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రవర్తించుకొని ముందుకెళ్తున్నారు. మీరు హాస్యాస్పదమైనటువంటి మాటలు అవి మాట్లాడడం వలన చూసిన వాళ్ళందరూ కూడా మీకేమైనా కొద్దిగా డిస్టర్బ్ అయ్యారేమో, మిమ్మల్ని ఏమైనా విశాఖపట్నం పంపించాలేమో అనుకుంటున్నారండి. దయచేసి అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇప్పుడు వరకు పోలీస్ వ్యవస్థ కానీ ఇష్టం వచ్చినట్టు చేసింది, మంత్రులు కానీ వాళ్ళందరూ దిగిపోయారు చిన్న జడ్పీటీ ఎలక్షన్లకే, అది ఇది మాట్లాడుతున్నారు. దాని మీద గతంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో ఎలక్షన్, ఇప్పుడు కుప్పం ఎలక్షన్స్ ఉన్నాయండి, మీరు ఎంతమందిని గతంలో దించారు? అక్కడ ఎంతమంది మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ, స్థానికంగా ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుకూలమైనటువంటి మనుషులు కూడా అక్కడ దింపించి పని చేయించుకున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చూడండి, జడ్పీటీసీ ఎలక్షన్ లోని ఓటు వేయాల్సింది స్థానికంగా ఉన్నాడు. జిల్లా నుంచి కూడా జనాలను తీసుకొస్తే వాళ్ళు దేనికి ఓటేస్తున్నావో తెలియదు. అక్కడే మనము నిన్న వార్తల్లో కానీ అట్లలో కానీ చూసాం. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ డోర్ నెంబర్ చెప్పారనుకోండి, ఎవరైనా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు నేను స్థానికంగా ఉన్నాను, ఇక్కడ నా డోర్ నెంబర్ అన్నాను అనుకోండి, 4-3-2 అని చెప్పేస్తాను నేను. అది స్థానికంగా ఉన్నవాడికి డోర్ నెంబర్ అలవాటు ఉంటుంది, పక్క నుంచి వచ్చినవాడికి డోర్ నెంబర్ లేదు కదా. ఇది హాస్యాస్పదమైనటువంటి మాటలు తప్ప ఇంకో విధంగా ఏం లేదు. రాజకీయంగా ఎక్కివడుగులు వేసుకొని ఎదగాలి అనుకునే వ్యక్తులు అయితే ఉండదండి. రౌడీజం రాజకీయం చేయాలనుకునే వ్యక్తులు ఇలాగే మాట్లాడతారండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నారు, మీకు చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు కృష్ణారామాలు పోవాలి, మీకు పైన ప్రియమైన ఒక్కటే అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఆయన అసలు ఫస్ట్ మనం లెక్కేసుకుంటే హైందూ ధర్మం అంటే ఆయన ఉందా? కృష్ణారామ అనే మాటను ఆయన మాట్లాడచ్చా ఏంటి? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పరిపాలనా విభాగంలోనే అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఇంకొక కొంతకాలం బతకాలని చెప్పని అనేక మంది పూజలు చేసుకుంటూ ఉంటారు. పూజలు చేసి ఇటువంటి వాడు రావాలిరా బాబు అని చెప్పని. ఇప్పుడు అనేక అంశాల మీద ఆయన పోరాటాలు చేసుకున్నాడు, గవర్నమెంట్ పరంగా నిలబెట్టుకున్నారు. ఉమ్మడి కూటమి అభ్యర్థులందరినీ కూడా ఒక ప్రణాళిక పద్ధతితో నడిపించుకొని ముందుకెళ్తున్నారు. ఇదే ఎలక్షన్ రామ కృష్ణ అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి అవుతుందో, జగన్మోహన్ రెడ్డి గారు వినండి, ఇదే ఆఖరి ఎలక్షన్ మీకు అవుతుందో మేము తేల్చలేకపోతున్నాం. ప్రజలు తెలుస్తున్నారు, వింటున్నారు. మీరు మాట్లాడేటప్పుడు హాస్యాస్పదమైనటువంటి మాటలు దయచేసి మాట్లాడమాకండి. ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి ఏంటని చెప్పని మీకు ఎవరెవరైతే రాసిస్తారో స్క్రిప్ట్ వాళ్ళని జాగ్రత్తగా రాయమని చెప్పండి సార్. మీరు వ్యక్తిగతంగా కూడా చూడాలి, ఇటువంటి క్లిప్పింగ్ని చూడట్లా మీరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన ఆయన ఇలా మాట్లాడటం అసలు సభావేనంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముందు 5 సంవత్సరాలు ఆయన పరిపాలక ముందు ప్రజల్లో వచ్చాడు, గెలిచాడు, తిరిగాడు, అన్ని చేశాడు. ప్రజలు పట్టం కట్టారు, ఆయన పట్టం కట్టారు కదండి. పట్టం కట్టిన తర్వాత ఆ పట్టాన్ని ఆయన ఉపయోగించుకోలేకపోయాడు. నేను ఒక హిట్లర్ని అనుకునే భావంతో ముందుకెళ్ళిపోయాడు. ఆయనకి ప్రజలు అనూహ్యమైనటువంటి స్పందనతో ఇచ్చినటువంటి సీట్లకి ఈ ఆంధ్రప్రదేశ్కి నేను తప్ప దిక్కు లేదు అనుకునేటటువంటి దీనికి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగానే ఫీల్ అయిపోతున్నారు. అందుకనే ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారులో ఏసీ లేదనుకొని, నాకు సెక్యూరిటీ సరిపోవట్లేదు అనుకొని కూడా బిల్ దాఖలు చేయడం కానీ ఇటువంటి కూడా అనేక చేయడానికి కారణాలు అవేనండి. అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసు వాళ్ళని కూడా ఒక మాట అంటున్నారు,
పోలీసు ఎవరు అంటే తాగేసి గొడవ చేసిన వాళ్ళని వాళ్ళు ఏమన్నారంటే తాగేసి ఉన్నావు ఏమన్నా పోలీసు వాళ్ళనేమో అది ఇదని మాట్లాడారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రకంగా మాట్లాడారు. ఇక్కడ ప్రజాస్వామ్య బద్దం గురించి ఫస్ట్ ఆయన మాట్లాడాడు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. ఒక గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తుల్లోని వ్యవస్థ అంటే పోలీసు వ్యవస్థ అనేది లేకపోతే అసలు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్ది. అటువంటి వ్యవస్థని సైతం కూడా ఆయన బెదిరిస్తున్నాడు, మాటల రూపంలో బెదిరిస్తున్నాడు, చేతల రూపంలో బెదిరిస్తున్నాడు, ఏమైనా చేయడానికి మేము రెడీగా ఉన్నామని బెదిరిస్తున్నాడు. ఏంటి పోలీసు వ్యవస్థ మీకు ఇచ్చేటటువంటి గౌరవాన్ని మీరు కాపాడుకొని వాళ్ళకు ఉన్నతమైనటువంటి విలువలతోటి నైతిక విలువలతోటి మీరు మాట్లాడితే మీ మీద గౌరవం పెరిగిద్ది. ఇలా కనుక అసాంఘిక కార్యక్రమాల మీద మీరు అసాంఘిక కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తూ తప్పు చేస్తున్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ తాగి రోడ్డు మీద తిరిగేటప్పుడు పోలీసు వ్యవస్థ మందలిస్తుంది, తాగి గొడవ చేసేవాడిని మందలిస్తుంది, రౌడీ రాజకీయాలు చేసేవాడిని మందలిస్తుంది, అదేవిధంగా బ్యాలెట్ పేపర్లు చించేసుకొని పోలింగ్ బూత్ లోకి వెళ్ళిపోయి దొంగోట్లు వేసేవాడిని మందలిస్తుంది. ఈ మందలిచ్చిన దాన్ని మీరు తప్పు పడితే ప్రజలు చూస్తున్నారు, మళ్ళీ మళ్ళీ మీకు గుణపాఠం చెప్తారని చెప్పని నేను తెలియజేస్తాను. చూసారు గవర్నమెంట్ కూటమి అదంతా ఏకమయ్యి రిగ్గింగ్ చేసింది, ఎక్కడెక్కడ తీసుకొచ్చారు, భయపెట్టారు, ఓటర్లని ఓటు కూడా వేయనివ్వలేదు అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలోని పులివెందుల్లోని ఎంతమంది నామినేషన్లు వేశారు? ఒకళ్ళైనా వేశారా? వేసిన వాళ్ళు మీరు బతకనిచ్చారా? అసలు వాళ్ళ ఆస్తుల మీద నుంచి ఎన్ని దాడులు చేసి ఉన్నారు? ఈ రోజు నాడు 11 మంది నామినేషన్లు వేశారండి. 11 మంది నామినేషన్లు వేసినా కూడా ఎవరికి వ్యతిరేకత లేదు. వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉందనుకుంటే వాళ్ళకి అభ్యర్థిని గెలిపించుకోవాలని చూసుకున్నారు. ఇండిపెండెంట్ అంటే అభ్యర్థి తిరిగాడు. ఏమంటే గత ప్రభుత్వంలో మీ ఆయా ప్రభుత్వంలోని ప్రతిపక్షంలో ఉన్నటువంటి అభ్యర్థి ఎలక్షన్ లోని ప్రచారానికి వెళ్ళాడా? ఈ ప్రభుత్వంలోని ఎలక్షన్ లోని మీ వాళ్ళు ప్రచారానికి వెళ్ళారు కదా, ఒకసారి కంపేర్ చేయండి. ఎక్కడికి లేదు కదా, గూగుల్ ని ఇలా కొట్టంగానే మొత్తం చూపిస్తుంది. ఒకసారి చూసి గతాన్ని చూడండి, వర్తమానం చూసుకోండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉత్తిగా మాట్లాడుతున్నారు, హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు, చిన్నపిల్లల్లాగా మాట్లాడుతున్నారు. గౌరవాన్ని పెంచుకునే విధంగా ముందుకెళ్ళండి సార్. మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇవే చివరి ఎన్నికలు అయిపోయింది, సీతారామానుకుంటూ కూర్చోతున్నాయి, దీనికి ఎందుకు ఇవన్నీ అధికారి మాట్లాడతారు? అలా మాజీ ముఖ్యమంత్రి అయ్యింది, అలా మాట్లాడటం కరెక్టేనా? ముందు చంద్రబాబు నాయుడు గారికి ఇవే చివరి ఎన్నికలు అనడానికి ఆయన ఊపిరినంత వరకు ఆయనే సీఎం అండి ఆంధ్రప్రదేశ్ కి. ఇంకోటేంటంటే అలాంటి పెద్ద మనిషిని పట్టుకొని వాడేదో కృష్ణారామ అంటూ ప్రజలు అతనికి కృష్ణారామ అంటూ చేసుకోరని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టేశారు. ఇదేంటంటే ఇప్పుడు అతను చేసుకుంటున్న పనులు ఎదుటి వాళ్ళు చేయాలని ఆయన తపన. రాష్ట్ర ప్రజలు అలాంటి దానికి ఒప్పుకోరు. రాష్ట్రం శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా రాష్ట్రం ఉండాలని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నారు, కూటమి ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఆ కూటమి ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది, కూటమికి మంచి పేరు వస్తుంది, ఎలా చెడగొట్టాలి, ఏం చేయాలి అని పన్నాగం పడ్డాడు. ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఏదో చంద్రబాబుని విమర్శించడము, ఏకవచనంతో మాట్లాడటము. తండ్రి వయసు లాంటి వ్యక్తి అతన్ని రాజశేఖర రెడ్డి గారే అసలు అట్లా మాట్లాడలేదు ఏ రోజు కూడా చంద్రబాబు గారి గురించి. వీడేమో పిల్లల బచ్చగాడు వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాటికి ప్రజలు చూస్తున్నారు. రాబోయే ప్రజాస్వామ్యం కూని అయ్యింది, రిగ్గింగ్ చేసి గెలుస్తున్నారు, పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని గెలుస్తున్నారు, అది ఇదని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. గత పులివెందుల ఎలక్షన్ అంటున్నారు, మొన్న అంత ముందు కుప్పంలో ఎలక్షన్ జరిగింది. మీరు ఎలా పోలీసులు అడ్డు పెట్టుకుని చేశారు? బస్సుల్లో జనాలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఓటర్లే కాదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీరు ఓట్లేపించారు. మీరు చేసింది ఏంటి? కూన్యా లేకపోతే నరక ఇదా? అసలు ఏం చెప్పాలో దానికి ఇది లేదు. మీరు చేస్తున్న పనులందరినీ వేరే వాళ్ళ మీద మీరు చెప్పడం తప్ప, మీరు ఇలా చేస్తారు అలా అనుకుని అందరినీ అలా చేస్తారు అనుకుంటారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల పులివెందులలో స్వాతంత్రం వచ్చింది. ఎందుకంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఈ రోజు పులివెందులలో 30 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు ఆ పులివెందుల ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఓటేయడానికి వచ్చారు, 9 మంది నామినేషన్ వేశారు. ఏ రోజైనా 30 సంవత్సరాలు ఎవరైనా నామినేషన్ వేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. మీరేమో ఇప్పుడు వచ్చి కూని అంటారు, దాదాకూరు అంటారు, మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎందుకు అలా మాట్లాడతారు? పిచ్చి పట్టిందండి, ఇంట్లో కూర్చున్నారు, ఏం అర్థం కావట్లేదు.
ప్రజలు ఎవరు వాళ్ళని హర్షించట్లేదు, గుర్తించట్లేదు. ఏదో మాట్లాడాలి, ఏదో మీడియాకి మాట్లాడి ఏదో నలుగురిలో కనపడాలి, ఏదో నలుగురు మాట్లాడుకుంటారని చెప్పి చేస్తున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టి ఇష్టం వచ్చినప్పుడు చేశారు. అక్కడ పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అది ఇదేనని. పోలీసులున్నా వాళ్ళు రోడ్డుకి చేస్తున్నారు కదా, పోలీసులనే కొడుతున్నారు. పోలీసులు ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళనే కొట్టి కారులోంచి దింపి పంపిస్తున్నారు. అలాంటివైనా ఉంది. పోలీసులన్నా వాళ్ళకి భయం లేదు, వీళ్ళేమో పోలీసులనేమో నిందేస్తున్నారు. వాళ్ళు పోలీసులు, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళు పోలీసులు, వాళ్ళు చట్టం ఏం పని చేయాలో ఆ పని చేసుకుంటుంది, ఎవరికి లొంగి పని చేయరు. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ రాజకీయాన్ని వాళ్ళు సరిగ్గా చేస్తారు.